దేశంలో వంట గ్యాస్ కొరత అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్న వేళ ఓ సానుకూల పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చమురు సంక్షోభం మొదలైంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత్లో నెలకొన్న గ్యాస్ కష్టాలు ఇక తీరనున్నాయి. శివాలిక్ అనే ఎల్పీజీ చమురు నౌక సురక్షితంగా భారతదేశానికి చేరుకుంది. ఈ నౌక ప్రస్తుతం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ ట్యాంకర్ గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. హార్మూజ్ను దాటి మరో ఎల్పీజీ ట్యాంకర్ నందాదేవి నేడు ముంబై పోర్టుకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రెండు ట్యాంకర్లలో కలిపి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చేరుకున్న శివాలిక్ నుంచి వెంటనే అన్లోడ్ కార్యకలాపాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నౌక రాకతో గ్యాస్ సరఫరా మళ్లీ సాధారణ స్థితికి రానుంది. ఇక రెండో నౌక కూడా భారత్కు చేరుకుంటే దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి.